క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలములోని 31వ ఆదివార ధ్యానాంశానికి మీకు స్వాగతం. ఈ ఆదివారం నాడు మనం ఆలకించేటువంటి సువార్త పఠనము మత్తయి సువార్త 23వ అధ్యాయము 1 నుండి 12 వరకు ఉన్న వచనాల నుండి గ్రహింపబడినటువంటిది. ఈ సువార్త పఠనంలో యేసు ప్రభువు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకుల గురించి, వారి ప్రవర్తన గురించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్పడం మనం ఆలకిస్తాం. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, చివరిలో ప్రభు ఈ విధంగా ప్రజలతో అంటారు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనంలో, తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును అని. ఈరోజు ఈ వాక్యాన్ని మన ముందుంచుకొని కొంతసేపు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులగు సహోదరి సహోదరులారా, ప్రభువు తగ్గింపు స్వభావముతో మనలను జీవించమని కోరుతూ ఉన్నారు. తగ్గింపు స్వభావానికి మనము దీనత్వం అనేటువంటి పేరును ఇవ్వవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దీనత్వం కలిగినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో మనము 2-3 విషయాల ద్వారా ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా, దీనత్వం కలిగినటువంటి వ్యక్తి ఆర్భాటాలకు పోడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈరోజు సువార్త పఠనంలో యేసు ప్రభు యొక్క మాటల్లోనే పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఏ విధంగా ఆర్భాటాలకు పోతూ ఉండేవారో మనము ఆలకించవచ్చు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 5వ వచనం, తమ పనులెల్లా ప్రజలు చూచుటకై చేయుదురు, ధర్మసూత్రములను వారు మైదాల్పులుగా ధరింతురు, అంగీ అంచులు పొడవు చేసుకొందురు, విందులయందు అగ్రస్థానములను, ప్రార్థనా మందిరములయందు ప్రధానాసనములను కాంక్షింతురు. ఇలా ధర్మశాస్త్ర బోధకులు కానీ, పరిసయ్యులు కానీ ఏ విధంగా ఆర్భాటాలకు పోతూ ఉంటారో ప్రభు తన మాటల్లో చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, దీనత్వం కలిగినటువంటి వ్యక్తి ఇలాంటి ఆర్భాటాలకు ఎంత మాత్రమో పోడు అనే విషయాన్ని కూడా ప్రభు మనకు స్పష్టం చేస్తూ ఉన్నారని ఈరోజు మనము గ్రహించాలి. దీనికి సంబంధించి ఒక చిన్న కథను మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక ఊరిలో భార్యాభర్తలు ఉంటూ ఉండేవారు. వారు ఊరికి చాలా చివరిలో ఉంటూ ఉండేవారు. అయితే ఆ ఊరి మీదుగా ఎవరైనా బాటసారులు వెళ్ళేటప్పుడు ఈ కుటుంబస్తులు ఆ బాటసారులకి చాలా అతిథి సత్కారాలు చేస్తూ ఉండేవారు. వారిని ఇంటికి పిలవడం కానీ, వారు సేద తీర్చుకోవడానికి ఏదైనా స్థలాన్ని చూపించటం కానీ, వారికి ఏవైనా ఆహార పదార్థాలు సమకూర్చటం కానీ, ఇలాంటివన్నీ కూడా వారు చేస్తూ ఉండేవారు. అయితే వారిద్దరిలో భార్య ఇంకా ఎక్కువగా ఈ పనిలో నిమగ్నమై ఉంటూ ఉండేది. ఎవరు ఆ ఊరి మీదుగా వెళ్తూ ఉన్నా ఆమె తప్పనిసరిగా వారిని ఇంటికి ఆహ్వానిస్తూ, వారితో గలగల మాట్లాడుతూ, వారికి కావలసినవన్నీ కూడాను ఆమె సమకూరుస్తూ ఉండేది. భర్త మాత్రము ఏదో ఒకసారి అలా వచ్చి వారికి ఏదో పలకరింపుగా మాట్లాడి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇలా చాలామందికి ఆ కుటుంబం అంటే ఒక రకమైనటువంటి అభిమానం ఏర్పడుతుంది. ఎప్పుడు వారు ఆ దారి గుండా వెళ్ళినా తప్పనిసరిగా ఆ కుటుంబాన్ని దర్శించుకుంటూ వెళ్తూ ఉండేవారు. అయితే అకస్మాత్తుగా ఒకరోజు భర్త చనిపోవడం జరుగుతుంది. మరి భర్త చనిపోయిన తర్వాత ఆ బాటసారులకు ఆ విషయం తెలుస్తుంది. వారు కూడా బాధపడతారు. వీరిద్దరూ ఎంతో ఆప్యాయతతో మమ్మల్ని అందరినీ చూసుకుంటూ ఉండేవారు.
ఎప్పుడు ఈ ఊరి మీదుగా వెళ్ళినా మాకు తమ సహాయాన్ని అందిస్తూ ఉండేవారని వారు బాధపడుతూ ఉండేవారు. అయితే భర్త పోయిన తరువాత ఈ భార్యలో చాలా మార్పు వచ్చింది. ఆమె తర్వాత ఆ ఊరి మీదుగా వెళ్ళేటువంటి బాటసారులకు ఏమాత్రము సహాయం చేయడానికి ముందుకు వచ్చేది కాదు. ఆమె ఇంతకు మునుపులాగా వారితో మాట్లాడడమైతే మాట్లాడేది, కానీ ఎటువంటి ఆహార పదార్థాలు సమకూర్చడం కానీ వారికి కావలసినవేవైనా ఇవ్వడం కానీ చేసేది కాదు. ఈ బాటసారులు ఆశ్చర్యపడి ఎందుకు ఈమె మరి ఈ పనిని కొనసాగించడం లేదు అని ఆరా తీయాలనుకుంటారు. మరి బాటసారుల్లో ఒక వ్యక్తి ధైర్యం చేసి ఆమెను అడుగుతాడు, అమ్మా, నువ్వు చాలా మంచిదానవు, ఇలా ఈ దారిలో వెళ్ళేటువంటి వారందరికీ నువ్వు ఎంతో మేలు చేస్తూ ఉన్నావు, మాకందరికీ ఎప్పుడు పడితే అప్పుడు ఆహార పదార్థాలు కూడా సమకూరుస్తూ మా ప్రయాణాన్ని చాలా చక్కగా నీవు నడిపిస్తూ ఉండేదానివి. మరి ఒకేసారి నీలో మార్పు వచ్చింది, అది నీ భర్త చనిపోవడం వలననా అని అతడు అడుగుతాడు. అప్పుడు ఆమె ఏం చెప్తుంది అంటే, ఇంతకు మునుపు నా భర్త ఉండేవాడు, నా భర్త అన్నీ నాకు తీసుకొచ్చి పెట్టేవాడు, నేను అడగకుండానే పదార్థాలన్నీ కూడా సమకూరుస్తూ పెట్టేవాడు. ఆయన మరి నాకు ఏ అడ్డు చెప్పేవాడు కాడు, అందువలన నేను మీకు అవన్నీ ఇవ్వగలుగుతూ ఉన్నాను. మీరేమో ఇవన్నీ నేనే ఏర్పాటు చేశాను అని అనుకుంటూ ఉన్నారు, కానీ నా భర్తే ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం, ఆయనే ఇవన్నీ తెచ్చి పెట్టడం వలననే నేను ఆ విధంగా చేస్తూ ఉండేదానని అని ఆమె చెప్పేసరికి మరి ఎటువంటి ఆర్భాటం లేనటువంటి ఆ భర్తను గురించి వారు అప్పుడు అర్థం చేసుకోగలుగుతారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజమైనటువంటి దీనత్వం కలిగిన వాడు ఎటువంటి ఆర్భాటాలకు పోడు. వీళ్ళ నుండి వాళ్ళ నుండి గుర్తింపు రావాలి అని కోరుకోడు. ఈ అధికారం ఆ అధికారం రావాలని అతడు ఏమాత్రం కోరుకోడు. తాను చేయాల్సిన దానిని, తనకు సమంజసము అని అనిపించినటువంటి దానిని చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇది ఒక దీనత్వం కలిగినటువంటి వ్యక్తిలో చూడగలిగే విషయంగా మనము ఈరోజు గమనించాలి. ప్రియా సహోదరి సహోదరులారా, ఇక రెండవ విషయం, దీనత కలిగినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అంటే, ఆ వ్యక్తి ఒకవేళ తన లోటుపాటులు ఏవైనా తెలిస్తే వాటిని అంగీకరిస్తాడు. ఆ లోటుపాటులను అతడు సమర్థించుకోడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 23వ అధ్యాయము 4వ వచనంలో యేసుప్రభు మాటల్ని ఈ విధంగా మనం ఆలకిస్తాం. వారు మోయసాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కాని ఆ భారములను మోయువారికి సాయపడుటకు తమ చిటికెన వ్రేలైనను కదపరు. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ధర్మశాస్త్ర నియమాలను ప్రజల మీద మోపుతూ ఉండేవారే కానీ మరి వారు ఆ భారాన్ని మోయటానికి ఎటువంటి సహాయాన్ని చేసేవారు కాదు అని ప్రభు మనకు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే వారు తమ యొక్క లోటుపాటులను మాత్రము గమనించటానికి, గుర్తించటానికి ఎంత మాత్రము సిద్ధంగా ఉండేవారు కాదు. సామాన్య ప్రజల మీద ఈ విధంగా భారము పెట్టడము సమంజసము కాదు, తమకు సరికాదు అనేటువంటి విషయాన్ని వారు ఎప్పుడూ కూడా గుర్తించలేదు. ఒకవేళ యేసు ప్రభు లాంటి వారు తమ యొక్క లోటుపాటులను గుర్తించి వాటిని వారికి చెప్పినప్పుడు వారు వారి మీద ఏదో ఒక విధంగా కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవారు. ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా దీనత్వం కలిగినటువంటి వ్యక్తి తనలో ఉండేటువంటి లోటుపాటులను గుర్తిస్తాడు. ఒకవేళ ఇంకెవరైనా సరే ఆ లోటుపాటులను తనకు తెలియజేసినప్పుడు వాటిని అంగీకరించేటువంటి ఆ ధైర్యం అనేటువంటిది ఆ దీనత కలిగినటువంటి వ్యక్తికి ఉంటుంది. దీనికి సంబంధించి
ఒక చిన్న ఉదాహరణను మనం చూద్దాం. ఒక ఊరిలో సైంటిస్ట్ ఒకడు ఉంటూ ఉండేవాడు. ఈ సైంటిస్టు ఎంత నిష్ణాతుడు అంటే మరి తనలాంటి మనుషులను అతడు ఇంకా సృష్టించగలిగేటువంటి అంత స్థాయికి ఎదిగిపోతాడు. మరి అతడు తనకు వృద్ధాప్యం వచ్చినప్పుడు తప్పనిసరిగా మరణించాలి, నన్ను తీసుకొని వెళ్ళడానికి ఆ యమదూతలు వస్తారు అని అతడు అర్థం చేసుకొని ఆ యమదూతలు వచ్చేటప్పటికీ నేను ఎవరినో ఆ దూతలు కనిపెట్టకుండా ఉండేలా నేను నాలాంటి మరికొంతమందిని నేను సృష్టిస్తాను అని అనుకొని అతడు తనలాంటి ఇంకో 12 మందిని తన రూపురేఖల్లోనే కలిగించడం అనేటువంటిది జరుగుతుందట ప్రియ సహోదరి సహోదరులారా. మరి ఒకరోజు అతడి యొక్క ప్రాణాలను తీసుకోవడానికి ఆ దూత వచ్చినప్పుడు మొత్తం 13 అక్కడ కనబడతారు. 13లో అసలైనటువంటి వాడెవరో గుర్తుపట్టడం ఆ దూతకి చాలా కష్టమైపోతుంది. అందరూ ఒకేలా ఉంటారు, అందరి హావభావాలు ఒకేలా ఉంటాయి. మరి ఆ 13లో అసలైన వాడిని ఎలా తీసుకొని వెళ్ళాలి, మరణం ద్వారా ఎలా వాడిని ఈ భూలోకం నుండి తీసుకొని వెళ్ళాలో వారికి తోచదు. అప్పుడు ఒక దూతకి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే ఆ ఆలోచనను అమలు చేసే క్రమంలో ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఆ వ్యక్తిని నిశితంగా పరిశీలిస్తూ ఈ 13 ఒకేలా ఉన్నారు, కానీ ఈ వ్యక్తిలో మాత్రం చాలా లోటుపాట్లు కనబడుతూ ఉన్నాయి అని అనేసరికి నిజమైనటువంటి సైంటిస్ట్ వెంటనే బయటకొచ్చి నేను కలిగించినటువంటి వీరిలో ఏ ఒక్కరిలో కూడా ఎటువంటి లోటుపాటులు ఉండవు, నేను చాలా శ్రద్ధ తీసుకొని అందరినీ తయారు చేశాను అని తన యొక్క అసలైనటువంటి రూపాన్ని బయట పెట్టగానే ఆ దూత అతడిని తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దీనత ఉన్నటువంటి వారు తమ లోటుపాటులను అంగీకరిస్తారు. అందరూ బలహీనులే. ఆ బలహీన స్వభావములో వారికంటూ ఏవేవో లోటుపాట్లు ఉంటాయి. వాటిని అంగీకరించేటువంటి ధైర్యము ఒక దీనత కలిగినటువంటి వ్యక్తిలో మాత్రమే ఉంటుంది. మరి గర్విష్టి తన యొక్క లోపాలను ఏనాడు కూడా అంగీకరించడు, వాటిని సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయడు. కాబట్టి ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తున్నటువంటి సందేశం ఏమిటి అంటే, మనలో కానీ దీనత ఉన్నట్లయితే మన లోటుపాట్లను మనం గుర్తిస్తాం, వాటిని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అనేటువంటిది. ఇక 3వ విషయం ప్రియ సహోదరి సహోదరులారా, దీనత కలిగినటువంటి వ్యక్తి యొక్క మాటలకు చేతలకు పొంతన ఉంటుంది. ఏం మాట్లాడుతాడో దానినే ఆ వ్యక్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది. దీనినే మనము ఇంగ్లీష్లో ఇంటెగ్రిటీ అని కూడా పిలుస్తాం. మాటలకు చేతలకు పొంతన ఉండడం అనేటువంటిది దీనత ఉండేటువంటి వ్యక్తిలో మనకు సుస్పష్టంగా కనబడుతూ ఉంది. యేసు ప్రభు ఈ విధంగా అంటారు, మత్తయి సువార్త 23వ అధ్యాయము 3వ వచనంలో, కాబట్టి వారి క్రియలను కాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు ఎలయన, వారు బోధించున్నది వారే ఆచరింపరు అని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి దీనత కలిగినటువంటి వ్యక్తి మాత్రం ఏమి బోధిస్తాడో దానిని తప్పనిసరిగా ఆచరించటానికి ప్రయత్నం చేస్తాడు. మరి తాను చెప్పింది ఒకటి, చేసింది ఇంకొకటి అయితే అతడు నిజంగా దీనత కలిగినటువంటి వ్యక్తి కాడు అని మనం ఖచ్చితంగా చెప్పగలం. మరి దీనికి సంబంధించి ఉదాహరణను మనము పౌలు గారి జీవితము నుండే తీసుకోవచ్చు ప్రియా సహోదరి సహోదరులారా. మరి పౌలు గారు ఈ విధంగా అంటారు, తెస్సలోనిక ప్రజలకు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 10వ వచనంలో, పని చేయని వాడు భోజనమునకు అనర్హుడు అని.
ఏ వ్యక్తి అయితే పని చేయడో సోమరిగా ఉండిపోతాడో అటువంటి వాడు భోజనం చేయడానికి కూడా అనర్హుడు అని పౌలు గారు అంటారు. అయితే ఈ మాటలను ఆయన ఏదో ఆ ప్రజలకు చెప్పాలి అని మాత్రమే చెప్పకుండా తన యొక్క జీవితాన్ని కూడా ఒక ఆదర్శంగా ఆయన పెడుతూ ఉన్నారు. తెస్సలోనిక ప్రజలకు రాసినటువంటి 2వ లేఖ 3వ అధ్యాయము 8వ వచనంలో మనము ఈ విధంగా చదవగలం. మేము ఎవని వద్దను ఉచితముగా ఆహారమును పుచ్చుకొనలేదు. మేము కృషి చేసితిమి, శ్రమించితిమి, మీలో ఏ ఒక్కరికిని బరువు కాకుండుటకై రేయింబవళ్ళు పనిచేసితిమి. చూడండి, ఈ మాటల్ని పౌలు గారంటూ, నేను కూడా శ్రమించి నా యొక్క ఆహారాన్ని సంపాదించుకున్నాను, నేను సోమరిగా ఉండిపోలేదు అని కూడా తన యొక్క జీవితం నుండి ఆయన తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మనం ఆలకించినటువంటి 2వ పట్టణము పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనము ఈ విధంగా పౌలు గారి మాటలను ఆలకిస్తాం. సోదరులారా, మేము ఎట్లు కృషి చేసి శ్రమించితిమో మీకు జ్ఞాపకమే కదా. మీకు ఎట్టి శ్రమను కలిగింపకుండుటకై మేము రేయింబవళ్ళు పనిచేసి మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి. ఏ విధంగా తాను శ్రమించాడో, శ్రమించి తన భోజనానికి అతడు అర్హుడయ్యాడో పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, దీని ద్వారా పౌలు గారు ఏమి బోధించారో దానిని తన జీవితంలో పాటించారు అని కూడా మనం చెప్పగలం. అతని యొక్క మాటలకు చేతలకు పొంతన ఉండింది అని మనము ఈ వాక్యాలను బట్టి నిర్ధారించుకోగలము. ప్రియా సహోదరి సహోదరులారా, కాబట్టి దీనత కలిగినటువంటి వ్యక్తి ఈ సుగుణాన్ని కలిగి ఉంటాడు. అతని యొక్క మాటలకు చేతలకు పొంతన ఉంటుంది. అతడు ఏం చెప్తాడో అది తప్పనిసరిగా చేస్తాడు అనేటువంటిది ఇక్కడ మనము గ్రహించాలి. ఇక్కడ మనము చూసేటువంటి విషయం ఏమిటి అంటే, దీనత కలిగినటువంటి వ్యక్తి నటన అనేటువంటిది చెయ్యడు, నటనకు దూరంగా ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇవి 3 ముఖ్యమైనటువంటి విషయాలు. దీనత కలిగినటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటాడో ప్రభు యొక్క మాటల ద్వారా మనము గ్రహించగలిగేటువంటి విషయాలు. అయితే ప్రభు మనకు ఇంకొక విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు, మనలను మనము హెచ్చించుకోకూడదు అని. అయితే మనల్ని మనము తగ్గించుకుంటూ జీవిస్తే ఆ హెచ్చింపు అనేటువంటిది దేవుని నుండి మనకు వస్తుంది అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మనము చేయాల్సినటువంటి దానిని చక్కగా చేసుకుంటూ వెళ్తే మనలను దేవుడే హెచ్చిస్తాడు అనే విషయాన్ని ప్రభు మనకు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనము ఈ విషయాన్ని ఇంకా స్పష్టంగా గ్రహించగలం. ప్రియా సహోదరి సహోదరులారా, ఒకవేళ మనలో ఎవరిమైనా ఒక సీతాకోక చిలుకను పట్టుకోవాలని దాని వెంబడి మనము పరిగెత్తవచ్చు. మనం దాని వెంబడి పరిగెడుతూ ఉంటే అది మనకు చిక్కకుండా ఇంకా దూరంగా పారిపోతూ ఉంటుంది. అయితే మనము ఒక ఉద్యానవనంలోనికి, ఒక పార్కులోనికి వెళ్ళి అక్కడ మనము మామూలుగా నిలబడి ఉన్నట్లయితే మరి మన దగ్గరికి చాలా సీతాకోక చిలుకలు వస్తాయి, మన చుట్టూ తిరుగుతాయి, కొన్ని మన మీద వాలేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇది మనము గ్రహించాల్సినటువంటి ఒక విషయం. మనలో దీనత్వం లాంటి సుగుణాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ హెచ్చింపు అనేటువంటిది మనకు దేవుడే అనుగ్రహిస్తాడు. మనము వాటి కోసము వెంపర్లాడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆ హెచ్చింపు అనేటువంటిది దేవుని కార్యము, దేవుడే దానిని మనకు దయచేస్తాడు అని ప్రభు మనకు తెలియచేస్తున్నారు. మనం చేయాల్సిందల్లా
మనం చేయగలిగేటువంటి దానిని, మనము జీవించాల్సినటువంటి సరైన జీవిత విధానాన్ని జీవించడమే. ఇక మనలను హెచ్చించడం అనేటువంటిది దేవుని పని అని మనము విడిచిపెట్టాలి. తప్పనిసరిగా ఆ దేవుని యొక్క కృప మనలను ఆవరిస్తుంది. దేవుడు మనలను తనదైన రీతిలో హెచ్చిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ సందేశాలన్నీ మన మనసులో పెట్టుకొని ఈనాటి దివ్య ఆరాధనలో యోగ్య రీతిలో పాల్గొందాం. ప్రభు సందేశానుసారంగా జీవించటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, ప్రేమగల తండ్రి, ఈరోజు మేము దీనత కలిగినటువంటి వ్యక్తులుగా జీవించాలి అని మరొక్కసారి మాకు బోధిస్తూ ఉన్నారు. దీనత కలిగిన వాడు ఆర్భాటాలకు పోడని, దీనత కలిగిన వాడు తన లోటుపాటులను అంగీకరిస్తాడని, దీనత కలిగినటువంటి వ్యక్తి తన మాటలకు చేతలకు పొంతన కలిగి ఉంటాడు అని మీరు మాకు తెలియజేస్తూ ఉండగా దేవా, మరి అటువంటి నిజమైన దీనత్వాన్ని మేమందరము కలిగి ఉండేలా మమ్ములను దీవించమని మేము వేడుకొనుచు ఉన్నాం. దీనత కలిగినటువంటి హృదయులుగా మేము జీవిస్తూ తద్వారా మీ యొక్క హెచ్చింపును పొందగలిగే వరాన్ని కూడా అనుగ్రహించమని మా ప్రభువైన యేసు నామమున అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమెన్.